హాయ్ హలో వెల్కమ్ టు ఉషా ఛానల్ అండి. ఈరోజు అయితే నేను గోంగూర పప్పు చేస్తున్నాను. వీడియోలోకి వెళ్ళిపోదామండి. నేనైతే ఇక్కడ రైస్ కుక్కర్లో అయితే చేస్తున్నాను. రైస్ కుక్కర్లో ఇలా వాటర్ వేసి కొంచెం హీట్ అయ్యేంత వరకు వదిలేసి, కొంచెం హీట్ అయ్యాక ఒక 4 పచ్చిమిర్చి, ఒక గడ్డ వెల్లుల్లి అయితే వేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడకనిస్తాను. ఉడికిన తర్వాత కొంచెం కందిపప్పును అయితే వేసి మళ్ళీ మూత పెట్టేస్తానండి. అది కొంచెం ఉడికేటప్పుడు గోంగూరను కూడా నీట్గా కడిగి పక్కనైతే పెట్టుకున్నానండి. చూడండి, నీట్గా కడిగేసాను. కడిగిన గోంగూరను కూడా అది ఉడికేటప్పుడు దాంట్లో పెడుతున్నాను. చూడండి, దాంట్లో పెట్టేసి మూత పెట్టేసి బాగా ఉడకనివ్వాలండి. బాగా మెత్తగా అయిపోవాలి మనకి పప్పు, అలా అయితే బాగుంటుంది టేస్ట్. మెత్తగా ఉడకనివ్వాలి. గోంగూర కొంచెం ఇలా మెత్తగా ఉడికిపోయాక దాంట్లోనే కొద్దిగా ఉప్పు, మనకి ఎంత టేస్ట్ కావాలంత ఉప్పు వేసుకొని దాంట్లోనే చిటికెడు పసుపు వేసుకొని కలుపుకొని మళ్ళీ కాసేపు మూత పెట్టేసుకోవాలి. తర్వాత ఇలా నీళ్ళని వడపోసుకొని మనం పప్పుని స్మాష్ చేసుకోవాలండి, సన్నగా రుబ్బుకోవాలి. చూడండి, ఇలా అయితే చేసేసుకొని మొత్తం చేసుకొని దాంట్లోనే అవి ఉడికి ఉంచుకున్న నీళ్ళు కూడా దాంట్లో వేసేసి తర్వాత ఒక గిన్నె పెట్టుకొని నూనె వేసి ఆవాలు జీలకర్ర వేయాలి. అవి వేడెక్కాక దాంట్లోనే నేను పొట్టు తీయకుండా వెల్లుల్లి అయితే వేస్తున్నాను. అవి చటపటలాడగానే ఇక్కడ రుబ్బు పెట్టుకున్న పప్పునైతే దాంట్లో వేసి అంతేనండి, పోసుకేసేసాము. చూడండి, గోంగూర పప్పు చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో మళ్ళీ వస్తాను. బాయ్.